వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. 2022కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి మనం ఈ క్లాసెస్ ద్వారా తెలుసుకుంటున్నాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి టాపిక్స్ని గురించి క్లియర్ అప్డేషన్ అనేది ఈ క్లాసుల ద్వారా మీకు లభిస్తూ ఉంది. ఇక మీరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలి అని అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్లైన్ క్లాసెస్ కోసం అయితే మా ఇన్స్టిట్యూట్ అడ్రస్ హైదరాబాద్ నారాయణగూడ మెట్రో స్టేషన్, పిల్లర్ నెంబర్ 1171. ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లకి సంబంధించి ఐకాన్ ఇండియా ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఈ క్లాసెస్ని మీరు పొందవచ్చు యాప్ ద్వారా నేరుగా. సో మనం ఇక కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈరోజు ముందుగా బతుకమ్మను గురించి మాట్లాడదాం. సో బతుకమ్మ ఫెస్టివల్, సో బతుకమ్మ పండుగ. సో ఈ బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పూల పండుగ. సో దీనికి సంబంధించి కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, తెలంగాణకి సంబంధించినటువంటి సంస్కృతి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో ఇది మనకు ప్రియారిటీ ఉన్నటువంటి అంశం. ఎలా ప్రియారిటీ ఉన్నటువంటి అంశం అని అంటే, బతుకమ్మ అనేది మనకి తెలంగాణకి రాష్ట్ర పండుగగా మాట్లాడుతూ ఉన్నాం. ఏమంటున్నాం? రాష్ట్ర పండుగ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో మరి ఈ రాష్ట్ర పండుగకి సంబంధించి మనం దీనిని 2014 నుంచి నిర్వహించడం జరుగుతూ ఉంది అధికారికంగా. సో ఈ పండుగని ఈసారి ఇండియా గేట్ వద్ద, ఎక్కడ అని అంటున్నాం, ఇండియా గేట్ న్యూఢిల్లీలో నిర్వహిస్తాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో ఈసారి బతుకమ్మ ఫెస్టివల్ని దేశంలో ఎక్కడ నిర్వహించారు అని అంటే న్యూఢిల్లీ ఇండియా గేట్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇలా నిర్వహిస్తాము అని చెప్పేసి ఎవరు ప్రకటించారు అని అంటే, తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఎవరు అని అంటున్నాం? కిషన్ రెడ్డి గారు సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నారు. సో సాంస్కృతిక శాఖకి సంబంధించినటువంటి ఈ మంత్రి ప్రకటన చేయడం జరిగింది. ఏమని? తెలంగాణలో నిర్వహించేటువంటి బతుకమ్మ రాష్ట్ర పండుగను న్యూఢిల్లీలో ఇండియా గేట్ వద్ద నిర్వహిస్తాము అని చెప్పేసి ప్రకటన చేశారు. మరి ఈ బతుకమ్మ పండుగకి సంబంధించి, బతుకమ్మ పండుగ సందర్భంగా పూలతో నిర్వహించేటువంటి పండుగ కాబట్టి పూలకి ప్రత్యేక స్థానం ఉంది. మరి ఇందులో వాడేటువంటి, బతుకమ్మను పేర్చేందుకు వాడేటువంటి గునుగు పువ్వులకి సంబంధించి, అలాగే తంగడి పూలకి సంబంధించినటువంటి శాస్త్రీయ నామాలని గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో గునుగు పూలకి సంబంధించినటువంటి శాస్త్రీయ నామాన్ని ఏమంటున్నాము అని అంటే సెలోసియా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో బతుకమ్మ పండుగకి సంబంధించి గునుగు పువ్వుకి సంబంధించినటువంటి శాస్త్రీయ నామాన్ని ఏమంటున్నాము? సెలోసియా అని చెప్పేసి అంటా ఉన్నాం. సో తెలంగాణలో జరిగే బతుకమ్మ ఫెస్టివల్కి సంబంధించినటువంటి గునుగు పువ్వు శాస్త్రీయ నామం ఏంటి అని అంటే సెలోసియా అని చెప్పాల్సి ఉంటుంది. అలాగే తంగెడు పువ్వు అనేది కూడా బతుకమ్మకి సంబంధించి ప్రధానమైనటువంటి పువ్వుగా చూస్తూ ఉన్నాం. మరి ఈ తంగెడు పువ్వుకి సంబంధించినటువంటి శాస్త్రీయ నామాన్ని ఏమంటున్నాము అని అంటే కాసియా అరిక్యులాటా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఏమంటున్నాం? కాసియా అరిక్యులాటా. సో ఇది దేనికి సంబంధించి అని అంటున్నాం? తంగెడు పువ్వుకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇలా ఈ అంశాలన్నీ కూడా ఈ బతుకమ్మ పండుగకి సంబంధించి, తెలంగాణలో నిర్వహించేటువంటి బతుకమ్మకి సంబంధించి ఢిల్లీలో ఇండియా గేట్ వద్ద ఈ పండుగను నిర్వహిస్తాము అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. కాబట్టి ఎక్కడ నిర్వహించారు? దేశంలో మొదటిసారి, ఇలా మొదటిసారి అండి ఇండియా గేట్ దగ్గర నిర్వహించడము అనేది మొదటిసారి అని అంటున్నాం. ఇటీవల 2022లో ఎక్కడ నిర్వహించారు అని అంటే ఇండియా గేట్ న్యూఢిల్లీ అని గుర్తుంచుకోవాలి. సో అలాగే దీనికి సంబంధించిన శాస్త్రీయ నామాలు గునుగుకు వచ్చి సెలోసియా అని అంటున్నాం, తంగెడు పువ్వుకి వచ్చి కాసియా అరిక్యులాట్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో ఇలా ఈ శాస్త్రీయ నామాలతో ఉన్నటువంటి పూలను కూడా గుర్తుంచుకోవాలి. అలాగే ఇందులో బంతి, చేమంతి ఇలాంటి పూలని కూడా ప్రత్యేకంగా బతుకమ్మ ఫెస్టివల్ కోసం నిర్వహించడం జరుగుతూ ఉంది, వాడడం జరుగుతూ ఉంది. సో బతుకమ్మ పండుగను 2014 నుంచి అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీని తర్వాత మనం మరొక టాపిక్ మాట్లాడదాం. టాపిక్ ఏంటి అని అంటే, సో సుప్రీంకోర్టుకి సంబంధించి, అలాగే సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి
ఒక నివేదిక గురించి మాట్లాడదాం. సో ఆ నివేదిక ఏంటి అని అంటే ఆకలికి సంబంధించినటువంటి నివేదిక అని అంటున్నాం. ఏమంటున్నాం? సో ఆకలికి సంబంధించినటువంటి నివేదిక అని అంటున్నాం. సో ఈ ఆకలికి సంబంధించినటువంటి నివేదిక లేదా ఆకలి మరణాలకి సంబంధించినటువంటి నివేదికగా కూడా దీన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మరి ఇటీవల ఈ నివేదికను ఎవరికి ఇచ్చారు అని అంటున్నాం? కేంద్ర ప్రభుత్వం ఎవరికి ఇచ్చింది అని అంటున్నాం? సుప్రీం కోర్టుకి ఇవ్వడం జరిగింది. సో సుప్రీం కోర్ట్ ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని భారతదేశంలో ఆకలి మరణాలకి సంబంధించినటువంటి పిల్ దాఖలైనటువంటి నేపథ్యంలో రిపోర్ట్ ఇవ్వమని కోరింది. ఎవరిని కోరింది? కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఎవరు కోరారు? సుప్రీంకోర్టు కోరింది. కోరితే ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికను సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. ఏమిచ్చింది అని అంటున్నాం? నివేదికని ఇచ్చింది. ఈ నివేదికలో ఏం చెప్పింది అని అంటే భారతదేశంలో ఇటీవల ఏ ఒక్కరు కూడా ఆకలితో మరణించలేదు అని చెప్పింది. ఏం చెప్పింది అని అంటున్నాం? ఆకలి మరణాలు లేవు అని చెప్పేసి నివేదికలో చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు? కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ భారతదేశంలో ఆకలితో అలమటిస్తున్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు అని చెప్పేసి ప్రపంచ స్థాయిలో దేశ స్థాయిలో జరిగేటువంటి రిపోర్ట్స్ కానీ సర్వేస్ కానీ చెప్తా ఉన్నాయి. సో ఇప్పుడు మరి భారతదేశంలో ఆకలి మరణాలు ఉన్నాయా లేవా అని అంటే ఉన్నాయి అని చెప్తా ఉంది. సో దీనికి సంబంధించి మనం ముందుగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ గురించి మాట్లాడాలి. ఏమంటున్నాం? గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని అంటున్నాం. సో ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2021లో రావడం జరిగింది. ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశానికి సంబంధించి ప్రపంచ దేశాలలో 116 దేశాలకు ర్యాంక్ ఇస్తే ఇండియాకి వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అని అంటే 101వ ర్యాంక్ ఇండియాకి రావడం జరిగింది. అంటే భారతదేశంలో ఆకలి మరణాలు ఎక్కువగా ఉన్నాయని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది చెప్పింది. సో ఈ నివేదికను ఇలా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మరొక నివేదిక ఏంటి అని అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి రిపోర్ట్ గురించి మాట్లాడాలి. ఏమంటున్నాం? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రిపోర్ట్ అని అంటున్నాం. అగ్రికల్చర్ రిపోర్ట్. సో ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రిపోర్ట్ 2017లో వచ్చింది. ఈ 2017లో వచ్చినటువంటి రిపోర్ట్ ఏం చెప్పింది అని అంటే భారతదేశంలో 24% మంది ఆకలితో ఉన్నారు అని చెప్పేసి చెప్పింది. ఆకలితో ఉన్నటువంటి వారి శాతం ప్రపంచ జనాభాలో ఎంత అని అంటే 24% అని చెప్పింది. ఈ 24% మందిలో 14.8% మంది పోషకాహార లోపంతో ఉన్నారు అని కూడా చెప్పింది. ఏమంటున్నాం? పోషకాహార లోపంతో ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎంతమంది ఆకలితో ఉన్నారు? 24% మంది. ప్రపంచంలో భారతదేశంలో ఎంతమంది ఉన్నారు? ప్రపంచం మొత్తంలో చూస్తే అంటే 24% మంది భారత్లోనే ఉన్నారు. ఇందులో పూర్తిగా పోషకాహార లోపంతో ఉన్న వాళ్ళు 14.8% మంది ఉన్నారు అని చెప్పేసి ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి రిపోర్ట్ 2017 చెప్పింది. ఇక నెక్స్ట్ ఇదే 2017లో నేషనల్ హెల్త్ సర్వే అని చెప్పేసి ఒక సర్వే నిర్వహించడం జరిగింది. ఏమంటున్నాం? నేషనల్ హెల్త్ సర్వే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఈ నేషనల్ హెల్త్ సర్వేకి సంబంధించి కూడా ఏం జరిగింది అని అంటే ఇది 2017లో ఒక రిపోర్ట్ని అందిస్తే ఇందులో భారతదేశం నుంచి 19 కోట్ల మంది ఆకలితో ఉంటున్నారు అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి రిపోర్ట్లో అసలు భారతదేశంలో ఆకలి లేదు, ఆకలితో మరణిస్తున్నటువంటి వారు ఎవరూ లేరు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి చెప్పింది. అయితే ఈ సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి అంశాలకు ఇవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్గా మాట్లాడుతూ ఉన్నాం. ఏమంటున్నాం? గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది 116 దేశాలకు ర్యాంకింగ్ ఇస్తే 101వ ర్యాంక్ ఇండియా పొందింది 2021లో. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రిపోర్ట్లో కూడా 24% మంది ప్రపంచంలో మొత్తం జనాభాలో 24% మంది ఆకలితో ఉన్న వాళ్ళు ఇండియాలోనే ఉంటే 14.8% మంది పోషకాహార లోపంతో ఉన్నారు అని అంటున్నాం. ఇక నేషనల్ హెల్త్ సర్వేకి సంబంధించి 2017 19 కోట్ల మంది ఆకలితో భారతదేశంలో ఉన్నారు అని చెప్తా ఉంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అసలు ఆకలి లేదు భారతదేశంలో అంటుంది. అయితే దీన్ని బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉంది అని అంటే కమ్యూనిటీ
కిచెన్స్ వీటిని ఏర్పాటు చేసి ప్రజల ఆకలిని తీర్చాలి అని చెప్పేసి చెప్తా ఉంది. ఎవరు చెప్తా ఉన్నారు? సుప్రీంకోర్టు అనేది చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇటీవల భారతదేశంలో ఆకలిని తీర్చేందుకు సుప్రీంకోర్టు ఏం సూచించింది అంటే మోడల్ కమ్యూనిటీ కిచెన్స్ని చూపెట్టింది. భారతదేశానికి సంబంధించి గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశ ప్రస్తుత ర్యాంక్ ఎంత అని అంటే 2021కి గాను 101. సో ఇది 2020లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మన దేశం ర్యాంక్ ఎంత అని అంటే 94, 7 స్థానాలకు పడిపోయి 101కి చేరుకున్నది 2021లా. సో అలాగే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఎంతమంది ప్రపంచంతో పోలిస్తే ఆకలితో ఉన్నవారు ఉన్నారు అని అంటే 24%, పోషకాహార లోపంతో ఉన్న వాళ్ళు 14.8%. నేషనల్ హెల్త్ సర్వే 2017 ప్రకారం భారతదేశంలో 19 కోట్ల మంది ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉంది? మోడల్ కమ్యూనిటీ కిచెన్స్ని ఏర్పాటు చేయండి అయ్యా బాబు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇలా ఈ టాపిక్ని మీరు అప్డేట్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్కి సంబంధించి మనం చెప్పినటువంటి రిపోర్ట్స్ కానీ ఈ లేటెస్ట్ అంశం కానీ. దీని తర్వాత మనం మరొక అంశం మాట్లాడదాం. అది ఏంటి అని అంటే అటార్నీ జనరల్. ఏమంటున్నాం? అటార్నీ జనరల్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఈ అటార్నీ జనరల్కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది, దీన్ని కూడా మాట్లాడదాం. సో ప్రస్తుత అటార్నీ జనరల్గా ఎవరున్నారు అంటే ప్రభుత్వానికి సంబంధించి న్యాయ సలహాదారు అని అంటాం. ఇగో దీనికి సంబంధించి అటార్నీ జనరల్ గురించి రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ చెప్తా ఉంది. ఆర్టికల్ 76 అండి. ఈ 76 ఏం చెప్తా ఉంది? అటార్నీ జనరల్కి సంబంధించినటువంటి అంశాలను గురించి ఇందులో ఈ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు అటార్నీ జనరల్గా ఎవరున్నారు అని అంటే కేకే వేణుగోపాల్ ఉన్నారండి. ఎవరున్నారు? వేణుగోపాల్. ఈ వేణుగోపాల్కి సంబంధించినటువంటి సమయం ఈ సెప్టెంబర్ 30తో ముగుస్తూ ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా ముకుల్ రోహత్గి, సో ఇతన్ని నియమించాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే ఈ ముకుల్ రోహత్గి ఏమంటున్నారు అని అంటే ఈ అటార్నీ జనరల్ అనేటువంటి దాన్ని తిరస్కరించడం జరిగింది. నేను ఈ అటార్నీ జనరల్గా నియమించబడేందుకు సిద్ధంగా లేను, నాకు అవసరం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇటీవల ఎవరు తిరస్కరించారు అటార్నీ జనరల్కి సంబంధించినటువంటి పదవిని అని అంటే ముకుల్ రోహత్గి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. దీన్ని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తా ఉంది అని అంటే ఆర్టికల్ 76 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అటార్నీ జనరల్ ప్రస్తుతం ఇప్పుడు బాధ్యతలు నిర్వహించింది ఎవరు అని అంటే కేకే వేణుగోపాల్. ఇప్పుడు ఈయన తిరస్కరించాడు, ఈయన పదవి పోతుంది, ఈయన ప్లేస్లో కొత్త ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడదాం. మరి ఈ అటార్నీ జనరల్ని ఎవరు నియమిస్తారా అని అంటే రాష్ట్రపతి ద్వారా ఇతను నియమించబడతాడు. ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. అటార్నీ జనరల్ గురించి రాజ్యాంగంలో 76 అనేటువంటి ఆర్టికల్ చెప్తుంది అనేటువంటి అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. మరొక అంశం ఏంటి అంటే సెమీ కండక్టర్స్. ఏమంటున్నాం? సెమీ కండక్టర్స్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఈ సెమీ కండక్టర్స్కి సంబంధించి మనం ఇప్పుడు దేనిని గురించి మాట్లాడాలి అని అంటే సెమీ కండక్టర్స్ అని అంటున్నాం. సెమీ కండక్టర్స్కి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి భారతదేశం $10 బిలియన్ సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రోత్సాహకాన్ని సెమీ కండక్టర్స్ చిప్స్ తయారు చేసేందుకు అందిస్తాము అని చెప్పేసి ఇటీవల ప్రకటించింది. దేనికోసం? సెమీ కండక్టర్స్ తయారీకి $10 బిలియన్ అందిస్తాము అని చెప్పేసి చెప్పింది. సో దీని ప్రకారం ఇప్పుడు సెమీ కండక్టర్స్ అనేవి భారతదేశంలో ఎక్కువగా ప్రోత్సహించేందుకు దీన్ని తీసుకొస్తూ ఉన్నారు. మరి ఈ సెమీ కండక్టర్స్కి సంబంధించి 2025-26 వరకు ఈ మార్కెట్ అనేది $60 బిలియన్ నుంచి $70 బిలియన్ ఎదుగుతుంది ఇండియాలో అని చెప్పేసి కూడా ఇండియా భావించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ $10 బిలియన్ సంబంధించినటువంటి ప్రోత్సాహకాలని ఎవరిచ్చిర్రు అని అంటే కేంద్ర ఐటీ మినిస్టర్ దీనికి సంబంధించి ఈ ప్రోత్సాహకాలను ఇస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. మరి ఆ కేంద్రంలో ఐటీ మినిస్టర్గా ఎవరున్నారు అని అంటే అశ్విని కుమార్ గారు ఉన్నారు. ఎవరున్నారు అని అంటున్నాం? అశ్విని కుమార్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో మరి ఇలా ఉన్నటువంటి అశ్విని కుమార్ గారు సెమీ కండక్టర్స్కి సంబంధించి తయారీని భారతదేశంలో ప్రోత్సహించేందుకు
చర్యలు తీసుకుంటున్నాము అని చెప్పారు. మరి సెమీ కండక్టర్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే మనం వాడేటువంటి ఎలక్ట్రిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రానిక్ వస్తువులకి సంబంధించి వాడేటువంటివే సెమీ కండక్టర్స్. అందులో వాడేటువంటివే సెమీ కండక్టర్స్ అంటున్నాం. సింపుల్గా, వెరీ సింపుల్గా మనకి ఏదైనా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గూడ్స్ వస్తుంది, వస్తువు వస్తుంది అని అంటే దాంట్లో సెమీ కండక్టర్ అనేది 100% ఉంటుంది. సో గా సెమీ కండక్టర్ని బేస్ చేసుకొని ఇవి నడుస్తాయి అని అంటున్నాం. మనకి సెమీ కండక్టర్ వ్యవస్థకి సంబంధించి సెమీ కండక్టర్స్లో సమృద్ధిని సాధించేందుకోసం భారత్ ఇదే ఏడాది 2022 ఏప్రిల్లో ఏం చేసింది అని అంటే సెమికాన్ అనేటువంటి సదస్సుని నిర్వహించడం జరిగింది. ఏ సదస్సును నిర్వహించింది అని అంటున్నాం? సెమికాన్ అనేటువంటి సదస్సుని బెంగళూరులో 3 రోజుల పాటు నిర్వహించిందండి. ఎన్ని రోజులు అని అంటున్నాం? 3 days పాటు నిర్వహించడం జరిగింది. ఈ అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. సెమికాన్ సదస్సు ఇటీవల భారతదేశంలో ఎక్కడ జరిగింది 2022లో అంటే బెంగళూరులో. ఎన్ని డేస్ జరిగింది అని అంటే 3 days. ఎప్పుడు అని అంటే ఏప్రిల్లో జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎప్పుడు జరిగింది అని అంటున్నాం? ఏప్రిల్ మాసంలో జరిగింది. ఏ సదస్సు? సెమికాన్ సదస్సు. దేనికోసం? సెమీ కండక్టర్స్కి సంబంధించినటువంటి ప్రోత్సాహకాలను అందించేందుకు, ఇన్నోవేషన్స్ని గుర్తించేందుకు, ఈ రంగంలో తయారీలో భారత్ని ముందంజలో నిలిపేందుకు సదస్సు నిర్వహించారు. ఇప్పుడు సెమీ కండక్టర్స్ తయారీకి $10 billion సంబంధించినటువంటి ప్రోత్సాహకాలను అందించేందుకు, అంత మార్కెట్ను విస్తరింపజేసేందుకు భారత్లో ప్రయత్నాలు మొదలయ్యాయి అని చెప్పేసి కూడా అంటున్నాం. మరి సెమీ కండక్టర్స్ని ప్రపంచంలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం లేదా ప్రాంతం ఏది అని అంటే తైవాన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ప్రపంచానికి అవసరమైనటువంటి 50% కంటే ఎక్కువ సెమీ కండక్టర్స్ని ఈ తైవాన్ నుంచే ప్రొడ్యూస్ చేయడం, ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంది. ప్రపంచ దేశాలకి ఎగుమతి చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ టాపిక్ని కూడా మీరు అప్డేట్ చేసుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. ఆ అంశం ఏంటి అని అంటే కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి చట్టం. సో ఇండియా కమ్యూనికేషన్ యాక్ట్. సో ఇది 2022కి సంబంధించినటువంటి చట్టం. ఇగో ఈ చట్టానికి సంబంధించి ఇప్పుడు ఏం చేసినారు అని అంటే ఈ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టానికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ లేదా ముసాయిదాను విడుదల చేయడం జరిగింది. సో దీనికి కూడా మంత్రి ఎవరు అంటే అశ్విని కుమార్ గారేనండి. ఇంతకుముందు మనం ఐటీ మంత్రి అని అన్నాం కదా, అశ్విని కుమార్ గారు ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇటీవల ఏం రిలీజ్ చేసినారు అని అంటే ముసాయిదాను విడుదల చేయడం జరిగింది. ఏ చట్టానికి సంబంధించి అని అంటున్నాం? ఇండియా టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2022కి సంబంధించిన ముసాయిదా ఇటీవల విడుదలైందా లేదా అంటే విడుదలైంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇగో ఈ ముసాయిదాను రిలీజ్ చేసింది. ఎవరు అని అంటున్నాం? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అనేది ఈ ముసాయిదాను విడుదల చేసింది. ఈ చట్టం తీసుకొస్తున్నామయ్య బాబు, దీనికి సంబంధించి మీరేమైనా సజెస్ట్ చేయాలి అనుకుంటే చెయ్యండి అని చెప్పేసి ముసాయిదా ఇస్తారు. అందులో మార్పులు చేర్పులకి సంబంధించి కొంత ప్రజాభిప్రాయ సేకరణ లాంటిది. సో దీనికి సంబంధించిందే ముసాయిదా అంటున్నాం. మరి ఈ టెలికమ్యూనికేషన్ యాక్ట్ ద్వారా ఏం చేయబోతున్నారు అని అంటే భారతదేశంలో స్పెక్ట్రమ్స్ అలాగే నెట్వర్క్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ఇతర మౌలిక సదుపాయాలను పెంచుతూ ఉన్నారు. ఏం పెంచుతూ ఉన్నారు? మౌలిక సదుపాయాలను పెంచుతూ ఉన్నారు. అందుకోసమే ఈ చట్టాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంది ఈ చట్టం తీసుకురావడం వెనుక అనంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో నెంబర్ ఆఫ్ యాక్ట్స్ వచ్చాయి టెలికమ్యూనికేషన్ టెలిగ్రాఫ్స్కి సంబంధించి. వాటిని అన్నింటినీ కూడా ఏకీకృతం చేస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు అని అంటున్నాం? ఒకే విధానంలోకి తీసుకొస్తూ ఉన్నారు. ఏకీకృతం అంటే బ్రిటిష్ చట్టాల ఏకీకృతం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో దీనికి సంబంధించి 1885లో వచ్చినటువంటి టెలిగ్రాఫ్ యాక్ట్, అలాగే 1933లో వచ్చినటువంటి
టెలిగ్రాఫ్ వైర్లెస్ యాక్ట్, టెలిగ్రాఫ్ వైర్లెస్ యాక్ట్. నెక్స్ట్ 1950లో వచ్చినటువంటి టెలిగ్రాఫ్ వైర్స్ అనేటువంటి ఈ చట్టాలన్నింటినీ కూడా ఏకీకృతం చేస్తూ ఉన్నారు. దేని ద్వారా? కొత్తగా తీసుకొస్తున్నటువంటి ఇండియా టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2022 ద్వారా. ఇక నెక్స్ట్ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కమ్యూనికేషన్లో అత్యంత ప్రభావితం చూపెడుతున్నటువంటి వాట్సాప్, టెలిగ్రామ్, దీంతో పాటు ఓటీటీ, ఓవర్ ది టాప్ ఓటీటీ, అమెజాన్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, G5, హాట్స్టార్, ఇలాంటి ఓటీటీస్, వీటిని అన్నింటినీ కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలి అని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి, దీనికి సంబంధించినటువంటి వారి దగ్గర నుంచి విన్నతులు అందుతూ ఉన్నాయి. సో ఇలా ఇండియన్ టెలికమ్యూనికేషన్ యాక్ట్ అనేది ఇంపార్టెంట్. సో మరి ఈ టెలికమ్యూనికేషన్ని నియంత్రించేది ఏంటి అని అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఉంది. సో ఇది నియంత్రిస్తుంది. ఈ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి కూడా సవరణలు, అమెండ్మెంట్స్ జరగాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అమెండ్మెంట్స్ జరగాలి అని చెప్పేసి కూడా ఈ చట్టం ద్వారా కోరుతూ ఉన్నారు. ఇగో ఇది ఇండియాలో ఇటీవల వచ్చినటువంటి ఇండియా టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2022కి సంబంధించినటువంటి ముసాయిదా అని అంటున్నాం. ఇటీవల ఇది వచ్చిందా లేదా అని అంటే ఎస్ వచ్చింది అని చెప్పేసి మనం చెప్పాల్సి ఉంటుంది. ఈ అంశాన్ని కూడా మీరు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ 2022కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్గా అప్డేట్ చేసుకోండి మీ ఎగ్జామినేషన్ కోసం. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.